హలో సోషియాలజీ విద్యార్థులందరికీ ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే నేటి తరంలో ముఖ్యంగా కుర్రాళ్ళు మరియు అమ్మాయిల మధ్య రోజురోజుకు పెరుగుతున్న సైద్ధాంతిక అంతరం. దీన్నే మనం ఐడియాలజికల్ గ్యాప్ అంటాం. ఈ గ్యాప్ ఎందుకు పెరుగుతోంది అనే అంశాన్ని ఒక పక్కా సోషియలాజికల్ యాంగిల్లో కేవలం డేటా మరియు రీసెర్చ్ ఆధారంగా అనలైజ్ చేద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే. ముందుగా ద గ్రేట్ జెండర్ డైవర్జెన్స్ గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత షిఫ్టింగ్ ఎకనామిక్స్ అండ్ ఐడెంటిటీ, అల్గోరిథమ్స్ అండ్ ఎకో చేంబర్స్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద మానోస్ఫియర్, చివరగా సోషియలాజికల్ ఫిక్సెస్ అండ్ డిబేట్స్. ఈ 5 అంశాల చుట్టూ మన చర్చ సాగుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. ద గ్రేట్ జెండర్ డైవర్జెన్స్, ఐడెంటిఫైయింగ్ ద ఫినామినన్. అసలు యువత మధ్య ఏం జరుగుతోందో చూద్దాం. ఈ డేటా చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఇది కేవలం ఒక దేశానికి పరిమితమైన విషయం కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ట్రెండ్. ఒక పక్క యువతులు చాలా వేగంగా ప్రగతిశీల లేదా లిబరల్ భావాల వైపు అడుగులు వేస్తుంటే, యువకులు మాత్రం అందుకు భిన్నంగా కన్జర్వేటివ్ ఆలోచనల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ అంతరం దక్షిణ కొరియాలో 16 పాయింట్లు ఉంటే, యునైటెడ్ కింగ్డమ్లో 25 పాయింట్లు, ఇక అమెరికాలో ఏకంగా 30 పాయింట్ల గ్యాప్ ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి ఈ మార్పు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ సరిపోతుంది. భార్య ఎప్పుడూ భర్త మాట వినాలి అనే పాతకాలపు మాటను నేటి జెన్ జెడ్ యువకులలో ఏకంగా 31% మంది బలంగా నమ్ముతున్నారు. అదే వాళ్ల తాతల తరం అంటే బేబీ బూమర్స్లో ఇది కేవలం 13% మాత్రమే. ఒకసారి ఆలోచించండి, నేటి యువకులు తమ తాతల కంటే ఎక్కువగా కఠినమైన సంప్రదాయాలను సమర్థిస్తున్నారన్నమాట. ఇది నిజంగా ఊహించని పరిణామం కదూ. సరే, ఇప్పుడు దీని వెనక ఉన్న కారణాలను అన్వేషించే రెండవ భాగం, షిఫ్టింగ్ ఎకనామిక్స్ అండ్ ఐడెంటిటీ, ద అండర్లయింగ్ మెకానిజమ్స్కి వద్దాం. ఇంతకీ యువకులు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? దీనికి ఒక ప్రధాన కారణం మారిపోతున్న ఆర్థిక పరిస్థితులు. ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ పెరిగిపోయింది. దీనివల్ల కుటుంబానికి నేను మాత్రమే ఆధారంగా ఉండాలి అనే పురుషుడి సాంప్రదాయక పాత్రకు ముప్పు ఏర్పడుతోంది. సోషియాలజీలో దీన్ని ఇంటర్ గ్రూప్ థ్రెట్ థియరీ అంటారు. అంటే మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఉంటే తమ అవకాశాలకు ఎక్కడ గండిపడుతోందో అని కొంతమంది యువకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. ఒక పక్క సంప్రదాయ భావాలు ఉన్నప్పటికీ 41% జెన్ జెడ్ యువకులు కెరియర్లో సక్సెస్ఫుల్గా ఉన్న మహిళల పట్లే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారట. దీని పరిశోధకులు స్టాల్డ్ రెవల్యూషన్ లేదా స్తంభించిపోయిన విప్లవం అంటున్నారు. అంటే ఏంటంటే ఆర్థికంగా మహిళలు సంపాదించడం వీరికిష్టమే, కానీ ఇంటికొచ్చేసరికి మాత్రం పాతకాలపు పద్ధతులే పాటించాలి అని వీరు కోరుకుంటున్నారు. ఈ రెండు విభిన్న ఆలోచనల వల్ల ఆధునిక సమాజంలో పురుషత్వం అనే భావన చాలా కాంప్లెక్స్గా మారిపోయింది. ఒకవైపు బ్రెడ్ విన్నర్ లేదా కుటుంబ పోషకుడు అనే ఒకప్పటి పాత్ర నెమ్మదిగా కనుమరుగవుతోంది. ఇంట్లో పనులను సమానంగా పంచుకోవాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. కానీ ఆడవాళ్లను కాపాడే ఒక ప్రొటెక్టర్ లేదా రక్షకుడి పాత్ర మాత్రం ఇంకా బలంగా ఉండిపోయింది. ఆశ్చర్యమేంటంటే దాదాపు 70% మంది యువతీ యువకులు ఇద్దరూ ఈ ప్రొటెక్టర్ మోడల్కే మద్దతు పలుకుతున్నారు. నెక్స్ట్, ఈ పరిస్థితులకు టెక్నాలజీ ఎలా ఆజ్యం పోస్తుందో చూద్దాం. మూడవ భాగం, అల్గారిథమ్స్ అండ్ ఎకో ఛాంబర్స్, ద డిజిటల్ ల్యాండ్స్కేప్. మనం రోజూ వాడే సోషల్ మీడియా అల్గారిథమ్స్ ఎలా పనిచేస్తాయో తెలిస్తే నిజంగా షాక్ అవుతాం. ఒక యువకుడు కేవలం ఫిట్నెస్ గురించో లేక తనకున్న ఒంటరితనాన్ని ఎలా జయించాలనో ఆన్లైన్లో వెతుకుతాడనుకుందాం. అక్కడ్నుంచి ఈ అల్గారిథమ్స్ వారిని నెమ్మదిగా కానీ చాలా పకడ్బందీగా తీవ్రమైన ఎక్స్ట్రీమ్ కంటెంట్ వైపు తీసుకెళ్తాయి. చివరికి వారు పూర్తిగా స్త్రీ వ్యతిరేక భావాలుండే ఎకో ఛాంబర్లలో చిక్కుకుపోతారు. ఆ వ్యూహం నుంచి బయటపడటం చాలా కష్టం. ఇలా అబ్బాయిలు ఒక ఫిల్టర్ బబుల్లో, అమ్మాయిలు మరొక బబుల్లో ఉండిపోవడం వల్ల ఇద్దరూ భిన్నమైన ప్రపంచాలను చూస్తున్నారు. ఆన్లైన్లో అబ్బాయిలకేమో డబ్బు సంపాదించాలి, కండలు పెంచాలి, ఇమోషన్స్ అస్సలు బయటపెట్టకూడదు అనే హైపర్ మాస్కులిన్ మెసేజ్లు కనిపిస్తూ ఉంటాయి. అదే సమయంలో అమ్మాయిల ఫీడ్లో మహిళా సాధికారత, ప్రగతిశీల రాజకీయాల గురించి సందేశాలు వస్తుంటాయి. ఇలా 2 వర్గాలు చెరొకదారిలో వెళ్తుంటే వారి మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం తగ్గిపోయి గ్యాప్ మరింత పెరుగుతోంది.
ఈ డిజిటల్ విభజన గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు 4వ భాగం ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద మానోస్ఫియర్, కల్చరల్ ఆంట్రప్రెన్యూర్స్లోకి వెళ్దాం. ఈ ఎకో ఛాంబర్లలో యువకులను అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసేది మానోస్ఫియర్ అనబడే కొంతమంది వివాదాస్పద ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్లు. వీరు ప్రధానంగా ఒక కాన్సెప్ట్ చుట్టూ తమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అదే జీరో సమ్ మెంటాలిటీ. అంటే ఏంటంటే, మహిళలు సమాజంలో ఎదుగుతున్నారంటే పురుషులు తమ అధికారాన్ని కోల్పోతున్నట్లే అన్న ఒక తప్పుడు భ్రాంతిని వీరు యువకుల బుర్రెల్లోకి ఎక్కిస్తున్నారు. లింగ సమానత్వాన్ని ఒక శత్రువులా చూపిస్తున్నారు. దీన్ని నిరూపించే ఒక చక్కని ఉదాహరణ ఒక స్వీడిష్ అధ్యయనంలో బయటపడింది. మహిళల జీతాలు పెరగడాన్ని వీళ్లు ఎలా ప్రచారం చేస్తారో తెలుసా? అది మగవాళ్లకు జరిగే అన్యాయం అన్నట్లుగా ఆన్లైన్లో ఫ్రేమ్ చేస్తారు. ఇలాంటి ఉద్దేశపూర్వక పోస్టులు చూసిన కుర్రాళ్ళు ఆటోమేటిక్గా ఒక రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లిపోయి తెలియకుండానే స్త్రీ ద్వేషులుగా మారుతున్నారు. వీరు వాడే వ్యూహాలు చాలా తెలివిగా ఉంటాయి. యువకులు ఎదుర్కొనే నిజమైన సమస్యలు అంటే ఒంటరితనం లేదా సరైన ఉద్యోగం దొరక్కపోవడం వంటి ఆందోళనలను వీరు క్యాష్ చేసుకుంటారు. మగవాళ్లు ఏడవకూడదని, బాధను దిగమింగాలని చెప్తూ తమ ఖరీదైన ఆన్లైన్ కోర్సులను అమ్ముకుంటారు. పురుషుల మానసిక సమస్యలన్నింటికీ ఫెమినిజమే కారణం అని నిందలు వేస్తూ మళ్లీ ఆ పాతకాలపు పితృస్వామ్య వ్యవస్థే కరెక్ట్ అని బ్రెయిన్ వాష్ చేస్తారు. మరే ఇదంతా వెంటుంటే పరిస్థితి కాస్త ఆందోళనగానే ఉంది కదూ. అందుకే ఈ విశ్లేషణ చివరి భాగానికి వచ్చేశాం. 5వ భాగం, సోషలాజికల్ ఫిక్సెస్ అండ్ డిబేట్స్, అకాడమిక్ ఇంటర్వెన్షన్స్. సామాజిక శాస్త్రపరంగా దీనికి పరిష్కారాలు ఏమిటో చూద్దాం. ఈ సైద్ధాంతిక అంతరాన్ని తగ్గించాలంటే చిన్న చిన్న మార్పులు సరిపోవు, స్థూల స్థాయిలో మార్పులు రావాలి. ముందుగా ఈ ఫిల్టర్ బబుల్స్ని పగలగొట్టడానికి సోషల్ మీడియా అల్గోరిథమ్స్ని మరింత కఠినంగా రెగ్యులేట్ చేయాలి. అలాగే యువతలో జాబ్ సెక్యూరిటీని పెంచే బలమైన ఆర్థిక విధానాలు తీసుకురావాలి. వీటన్నిటితో పాటు అత్యంత ముఖ్యమైనది, డిజిటల్ గోడల్ని బద్దలుకొట్టి యువతీ యువకుల మధ్య నిజమైన ఆరోగ్యకరమైన స్నేహ సంబంధాలను ప్రోత్సహించాలి. అప్పుడే ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. ముగించే ముందు సోషియాలజీ విద్యార్థులుగా ఒక ముఖ్యమైన డిస్కషన్ పాయింట్. తరగతి గదిలో దీనిపై తప్పకుండా చర్చ జరగాలి. సమాజంలో ఎప్పట్నుంచో పాతుకుపోయిన ఆ సంప్రదాయ రక్షకుడి విలువలను నేటితరం కోరుకుంటున్న ప్రగతిశీల సమానత్వంతో ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఆధునిక సంబంధాల్లో ఈ 2 భిన్నమైన ఆలోచనల మధ్య వారధిని ఎలా నిర్మించాలి? దీనిపై కాస్త లోతుగా ఆలోచించండి. ఈనాటి మన విశ్లేషణ ఎంతో కొంత కొత్త దృక్పథాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను.